హాయ్ అండి. హాయ్. సో 'పెద్ది' నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయిందిగా 'రై రై రారా' అని. ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ గా అనిపించింది. మనము అందరు హీరోల్ని వేరు వేరు లుక్ తో కాకుండా ఒక రామ్ చరణ్ ఈ సాంగ్ తో మరీ వేరే లుక్ తో చూపించారు కదా. కంపల్సరీ చాలా బాగుంది. ఎందుకంటే మన ప్రతి హీరోలో ఏదో ఒక టాలెంట్ ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక అంటే డైరెక్టర్ ఏంటంటే కొత్త హీరోని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించాలని చెప్పి ఈ సాంగ్ లో చూపించారు. కంపల్సరీ పెద్దికి ఇది ఒక సెకండ్ మెట్టు. అంటే సినిమా లెగటానికి ఇది ఒక తొలి మెట్టు, సెకండ్ మెట్టు ఇది. అదే. సో ఇంతకు ముందు వచ్చిన 'చికిరి' సాంగ్ చాలా బాగా ట్రెండ్ అయింది. చాలా చాలా బాగా వైరల్ అయింది. సో ఇది దానికి మించి ఉంటది అనుకుంటున్నారా? లేకుంటే ఎలా అనుకుంటున్నారు? డబుల్ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి ఆ చిన్న పిల్లలు ముసలోళ్ళు కూడా ఆ స్టెప్ వదలేదు. అలాంటిది ఇప్పుడు సెకండ్ సాంగ్ వచ్చింది కాబట్టి దీన్ని ఇంకా వేరే లెవెల్లో రీల్స్ ముసలోళ్ళు ఏంది తాతలు ఏంది అందరూ చేస్తూనే ఉంటారు. ఆ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా ఒక సినిమా లేగాలంటే సాంగ్స్ తోనే ఉంటుంది రాబాయ్. హీరో లుక్స్ సినిమా ఇదంటే డైలాగ్స్ కానీ కానీ సినిమా లెగ్స్ దాంట్లో ఉంటది. అదే మరి ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కలెక్షన్ సాంగ్స్ తోనే ఆల్మోస్ట్ 50% ఎక్కేసినట్టే. ఇంకా సినిమా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా సాంగ్స్ తో లేపేస్తారు రామ్ చరణ్ ఫ్యాన్స్. సో మరి బుచ్చిబాబు గారు జస్ట్ ఒక మూవీయే తీశారు ఇంతకు ముందు. ఇప్పుడు డైరెక్ట్ గా ఎంత పెద్ద స్టార్ తో తీస్తున్నారు. సో వర్కౌట్ అవుద్ది అంటారా మరి? వర్కౌట్ అవుతుంది కాదు, వర్కౌట్ అయింది ఎంత కలెక్షన్ చేస్తుంది అని చెప్పి మనం ఇంకా థింక్ చేయాలి. ఎంతకి వెళ్తుంది రామ్ చరణ్ లెవెల్ దాటుతుందా లేదా. హరిశంకర్ ప్రసాద్ సినిమా ఉంది కదా, దాన్ని మించి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను.